డాడ్ 10 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లోను మనం చేస్తున్న అవకతవకల్ని బయట పెడతానని ఆ రాజాగాడు ఆఫీసర్స్ బెదిరించాడట. టెలిఫోన్ బిల్లు కరెంటు బిల్లు ఎక్కువగా పడకుండా మనం దొంగతనంగా వాడుకుంటున్నామని పై ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేశాడట. ఈ 2 డిపార్ట్మెంట్లకే 80 లక్షల నష్టపరిహారం కట్టాలని మన మీద కేసులు పుట్టప్ చేశారట. ఆ విషయం టెలిఫోన్ వాళ్ళు ఫోన్ లో చెప్పి ఫోన్ లైన్ కూడా కట్ చేశారు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. సుదర్శన్ రావు ఇచ్చే లంచాలు మింగి గత 10 ఏళ్లుగా ఆయన ఫ్యాక్టరీలకు అక్రమంగా కరెంట్ సరఫరా చేసే ఒక అవినీతి పరుడితో మాట్లాడుతున్నాను. మర్యాదగా సుదర్శన్ రావు మీద చర్య తీసుకుంటారా లేదా? తీసుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేయాలో వీళ్ళకి చెప్పే తీసుకొచ్చాను. ఎవరు వీళ్ళంతా? ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం. ఇప్పుడు చెప్పు, సుదర్శన్ రావు చేసే కుంభకోణాల్ని, నీ అవినీతి బతుకుని ఇండియన్ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ లో వేయించమంటావా? సుదర్శన్ రావు మీద యాక్షన్ తీసుకుంటావా? మీ డిపార్ట్మెంట్ మనుషులు సుదర్శన్ రావు ఇచ్చే లంచాలు తీసుకుని ఎస్టీడీ ట్రంక్ కాల్ బిల్స్ మాఫీ చేస్తున్నారు. అందుకు ఆ ఫైల్సే సాక్ష్యం. అటు ప్రభుత్వానికి నష్టాన్ని, మీ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తెచ్చి అవినీతి పరుల మీద చర్య తీసుకుంటారని మీ దగ్గరకు వచ్చాను. షూర్. ఆ సుదర్శన్ రావు కోటీశ్వరుడే కావచ్చు, గొప్పవాడే కావచ్చు, కానీ ఇలాంటి అవినీతికి దిగజారిన తర్వాత అతను క్షమించేది లేదు. ఏ పని చేసినా మా సుదర్శన్ రావు గారే చేయాలి. కూతురు పుట్టినరోజు కూడా మైసూరులో దసరా పండుగ ఆర్భాటంగా చేస్తున్నారు. అమ్మా, ఒక్క దెబ్బతో కొవ్వొత్తులన్నీ ఆరిపోవాలి. ఊపిరి బిగబెట్టి గట్టిగా ఇదే ఘోరం తల్లి. కేక్ కట్ చేయమంటే కరెంట్ కట్ చేశారేంటి? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో న్యూస్ యోగేష్, వెంటనే ఏఈకి జేఈకి ఫోన్ చేసి 2 నిమిషాల్లో కరెంట్ రాకపోతే షాక్ ట్రీట్మెంట్ మా రియాక్షన్ చెప్పు. వెళ్ళు. ఓకే డాడ్. డాడ్ 10 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లోను మనం చేస్తున్న అవకతవకల్ని బయట పెడతానని ఆ రాజాగాడు ఆఫీసర్స్ బెదిరించాడట. టెలిఫోన్ బిల్లు కరెంటు బిల్లు ఎక్కువగా పడకుండా మనం దొంగతనంగా వాడుకుంటున్నామని పై ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేశాడట. ఈ 2 డిపార్ట్మెంట్లకే 80 లక్షల నష్టపరిహారం కట్టాలని మన మీద కేసులు పుట్టప్ చేశారట. ఆ విషయం టెలిఫోన్ వాళ్ళు ఫోన్ లో చెప్పి ఫోన్ లైన్ కూడా కట్ చేశారు. సుదర్శన్ రావు గారు, మీరు కూడా ఇలా ఫోన్ ఖర్చులకి కరెంట్ ఖర్చులకి కక్కుర్తి పడతారనుకోలేదు. ఈ గొప్పతనానికేనా ఈ బర్త్డే పార్టీలు, కేకులు, కొవ్వొత్తులు, డెకరేషన్లు? బిల్లులు కట్టకుండా గవర్నమెంట్ నే మోసం చేశారు. ప్రియాంక, ఏమిటమ్మా ఇది? నా బర్త్డే నాడు అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడా? ఆ రాజాని ఫినిష్ చేయాలి. నాకు డాడీకి మనశ్శాంతి లేకుండా చేసిన వాడు బ్రతకడానికి వీల్లేదు. వెరీ గుడ్ బేబీ, గో హెడ్. బాస్, మీరు ఒక వర్కర్ గా ఈ డ్రెస్ లో ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా శ్యామ్? ఫ్యాక్టరీ యజమానిగా ఎక్కడో 7 అంతస్తుల మేడలో కూర్చుంటే నా వర్కర్స్ మంచి చెట్లు ఎలా తెలుస్తాయి? అంతా నటన. ఒక యజమానిగా నా వర్కర్స్ కి జీతం ఇవ్వడమే కాదు, ఒక మనిషిగా నేనిచ్చే జీతం వాళ్ళకి సరిపోతుందో లేదో గమనించడం నా బాధ్యత. 3 పూట్ల తిండికి, ఒంటి నిండా కప్పుకోవటానికి గుడ్డకి ఏ లోటు రాకుండా చూడడం నా కర్తవ్యం. ఎప్పుడైతే నా వర్కర్స్ అందరూ నెలకు ఒక్కసారైనా కుటుంబంతో సహా కూల్ డ్రింక్ తాగే రోజు వస్తుందో
ఆ రోజే నేను కూల్ డ్రింక్ తాగాలి. ఇది నాకున్న ఒకే ఒక సెంటిమెంట్, లక్ష్యం, పట్టుదల. మీలాగా ఈ కాలంలో ఎవరు ఆలోచిస్తారు సార్? శ్రమలో దైవాన్ని చూడగలిగారు కాబట్టే మీరింత ఉన్నత స్థితికి ఎదిగారు. నేనింత ఉన్నత స్థితికి రావడానికి కారణం ఇద్దరు స్త్రీమూర్తులు శ్యామ్. అక్షరం తెలియని నాకు ఆత్మవిశ్వాసం నేర్పిన గురువు రాజేశ్వరిదేవి. సరే, ఆ గురుని తలుచుకో. మరో వ్యక్తి ఎవరో తెలుసా? పందెం వేసి నాలో పట్టుదలను రెచ్చగొట్టి నేనింత పైకి రావడానికి కారణమైన ప్రియాంక. తను చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. నా ప్రతి విజయం వెనుకున్న ఆవేశం, ఆలోచన అన్ని ప్రియాంకే. రాజాని చంపాలని వచ్చి ఆగిపోయావే? మీ నాన్న మాటలు విని రాజాని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడైనా అతను ఎలాంటి వాడో అర్థం చేసుకున్నావా? నువ్వు ఎన్ని అవమానాలు చేసినా అతనికి నీ మీద ఎలాంటి ద్వేషం లేదంటే అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించినా, లేక నీ తల్లి నేనెందుకు అవమానంతో తలదించుకోనా? చెప్పమ్మా, చెప్పు. బాబు, అమ్మాయిని రౌడీలు లాక్పోతున్నారు. ఓకే, బాయ్. బాయ్. బేబీ, ఇప్పుడు నిన్ను కారులో డ్రాప్ చేసింది ఎవరు? సమాధానం చెప్పవే. సరిగ్గా చూడలేదా? చూశాను కాబట్టి అడుగుతున్నాను. ఆ రాజాగారితో పందెం వేయించి శత్రుత్వం పెంచింది నువ్వు. వాడు చేసిన అవమానాలని మర్చిపోయి ఇప్పుడు వాడితో స్నేహాలు వెలబెడుతున్నావా? అప్పుడు నువ్వు పెంచిన అహంకారం ఉండేది, ఇప్పుడు అతను పెంచిన ఆలోచన ఉంది. ఏం కూర్చావు? ఆగండి, ఎందుకు అమ్మాయిని కొడుతున్నారు? ఎందుక? నాకే ఎదురు సమాధానం చెప్తోంది. అసలు దాన్ని ఇలా తయారు చేసింది నువ్వు. నేనేం చేసినా పాపం లేదు. నేనేం చేశాను? పిల్లల్ని పెంచడం ఒక కళ అంటూ ఇంతకాలం నా నోరు మూయించారు. ఇంతవరకు అందరిని చీ అంటూ నేర్పించారు. ఇప్పుడు అది మిమ్మల్ని చేయండి. ఇక మీరు వెళ్ళి పూజ గదిలో ఉన్న ఫ్రేమ్ లో మిమ్మల్ని మీరే బిగించుకుంటారో లేక ఫ్యాన్కే వేలాడతారో మీ ఇష్టం. రామ్మా. ఎందుకైనా అవుతావు? ఏం జరిగిందో చూసావుగా. ఎంటైర్ ఫ్యామిలీ మిమ్మల్ని ఎర్రి కుంకును చేసి 7-8 తిట్లు తిట్టడం కళ్ళారా చూశాను. చూడగానే సరిపోయింది ఏమిటి? ఆ రాజాగాడు క్లీన్ బౌల్డ్ అన్నావు, ఆ రాజేశ్వరి వికెట్ డౌన్ అన్నావు. ఇప్పుడు మనం డౌన్ టౌన్ అవుతున్నాం. నువ్వేమీ కంగారు పడ. 30 రోజుల్లో మనిషిని నాశనం చేయటం ఎలా అని నేను రాసిన పుస్తకంలో పాపులర్ అన్పాపులర్ అనే ఫార్ములాతో కొడతాను ఆ రాజాగాడు. ఎదిగి ఆ రాజాగాడిని అన్పాపులర్ చేస్తే వాడి అభివృద్ధి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు మా యూత్ అసోసియేషన్ తరఫున రాజేశ్వరీదేవి గారిని, రాజేంద్ర గారిని పూలమాలలతో సత్కరిస్తున్నాం. ఆపండి, ఆపండి మీ చప్పట్లు, వినండి ఈ సీసీ పాట్లు. ఎవరు? నమ్ముకున్న పెళ్ళాం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు. నా పెళ్ళాం ఎక్కడుంది నాయనా? అది ఏమైపోయింది తండ్రి అని గుర్తొచ్చుకుని అడగటం పిచ్చైతే అది పిచ్చే. బాబు,
బంగారు కొండ నా పెళ్ళాన్ని చిరతో సహా మడతబెట్టి ఇచ్చి అని అడగటం పిచ్చైతే నాది పిచ్చే. నా పెళ్ళాం ఎవరో కాదు, నీ పక్కన దండ వేసుకుని కురికే ఆ రాజరాజేశ్వరి దేవి అనటం పిచ్చైతే నాది పిచ్చే.